నీ హంబుల్ సర్వెంట్ బాబాయ్ ఉండగా నువ్వు తమ్మురం అయితే ఎందుకు అలాగే ఉండమ్మా. ఏమేవు నిన్నే ఇలాగా. ఇప్పుడు మన అమ్మాయి ఎలా ఉంది? సాక్షాత్తు సంగీత సరస్వతి లాగా ఉంది. లక్ష్మణ్ అండి. మొఖం సంగీతానికి లక్ష్మికి పోతే ఇక్కడే అన్ని మన అమ్మాయిలోనే కుదిరాయి. బాగుంది బాగుంది. ఏమండి ఈ క్యారియర్ లో పలహారం భోజనం అన్ని సర్దాను. దారిలో ఆకలేస్తే అవే తింటాం. ఏమండి సంగీత సభలకు వెళ్ళి మానేశారా? తుపాకి మామయ్య చేతులు తోటాలు నా చేతిలో ఉంటాయి. నేను బయలుదేరగానే నేను చూస్తున్నప్పుడు గుర్తు పేరు ఇప్పుడు ఎందుకండి అనమంటే జయం జయం దిగ్విజయం పదండి. తీసుకోండి. ఇక సంగీత సభల పోటీల్లో సమఉజ్జీలుగా నిలిచిన ఈ చిరంజీవులు ఇద్దరే ఉద్దండులు అయినా మొదటి బహుమానం ఒకటే ఉంది గనుక దాన్ని చిరంజీవి వేణుకి ఇవ్వడానికి నిర్ణయించాం. అధ్యక్షులకు సభాసదులకు నమస్కారం. మీరు నా పట్ల చూపిన గౌరవానికి అభిమానానికి కృతజ్ఞుడు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో శ్రీ రాధాకుమారి గారి ప్రజ్ఞ నన్ను పరవశుణ్ణి చేసింది. సభా మర్యాదను అతిక్రమిస్తున్నానని గాని పండితులను రసికులను కించపరుస్తున్నాననిగా గాని మీరు భావించకుండా ఉంటే నాకిచ్చిన ఈ బహుమతిని మీ అందరి అనుమతితో చిరంజీవి రాధాకుమారికి ఇవ్వాలని ఉంది. పర్వాలేదు తీసుకో. ఏమే మన నాటక కంపెనీలకి పనికొచ్చేలాగున్నారు. పరిచయం చేసుకుందాం పద. నమస్కారం గురుదేవా. ఆధారపడక తల్లి, నువ్వు ఇంకా సాధన చేద్దుగా. పేరు మా గురుదేవులు. ఓ నమస్కారం అండి. నమస్కారం బాబు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వేణు, కంగ్రాచులేషన్స్. జడ్జిలను బతికించావు. లేకపోతే ఈ తుపాయి గుడ్లకు మీట్ మై అంకుల్ కర్నల్ కొండలరావు, రాధాస్ ఫాదర్. ఓ ప్లేస్ టు మీట్ యు. థ్యాంక్ యూ సార్. మీదేమన్నారా? విజయవాడ. విజయవాడ. వాట్? విజయవాడ? మా విజయవాడ? మా విజయవాడ. అవర్ విజయవాడ. అవర్ విజయవాడ. మీలాంటి వారు ఇంతకాలం విజయవాడలో ఉండటం, మా కనంలో పోవటం సర్ప్రైజింగ్. సర్ప్రైజింగ్. అదేనండి ఆంధ్రదేశం. తెలివిగల వాళ్ళ మీద అంత చెత్త తల్లి తెలియనట్లు నటించడమే వాళ్ళ తెలివితేటలు. వెరీ గుడ్ వెరీ గుడ్. వీరెవరు? మేము నాటక కళాకారులు. మాది లక్కీ ట్రావెలింగ్ థియేటర్. ది ప్రొప్రైటర్ మిస్టర్ గోవిందయ్య మై ఫాదర్. మీరు మా సన్ చిక్కేశ్వరరావు, పబ్లిసిటీ. మీరు మీ హీరోయిన్ అండి? అదేటండి మా కంపెనీ డైరెక్టర్ నా భార్య గారు. షీ ఈజ్ మై వైఫ్. అంత కుటుంబ పరిశ్రమ అని చెప్పండి. చాలా బాగుంది. మా లాడ్జికి రండి, అవకాశంగా మాట్లాడుకుందాం. రైట్, వస్తాం. మరి నాకు కూడా నాటకాలంటే మా చేత సరదా అండి. ఆ రోజుల్లో ఘటోత్కచుడు, కీచకుడు, దుర్యోధనుడు ఇత్యాది వేషాలు వేసి జనాన్ని అదరగొట్టేవాడిని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఇప్పుడు ఇంకా లేదండి. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ నాకే వేషాలు వేయాలనిపిస్తోంది. ఏం లేదండి, వెనక రోజుల్లో మా ఆవిడ కూడా ఇడింబ, శూర్పణక, తాటకి ఇత్యాది వేషాలు వేసి హాల్ రేకులు బద్దలు కొట్టేది. కరెక్ట్ కరెక్ట్. మా వారు కూడా కుర్చాడు వేషం వేసేవారండి. కనిపిస్తున్నాడుగా పర్సనాలిటీ. రేపు చూస్తారుగా బెజవాడలో దైవవాక్యాల నాటకంలో గైడు దంచుతాను పట్టుకొని. పెదవాళ్ళు నాటకం ఉంది ఏమిటి? అవునండి, ఆ నాటకానికి మీరే అధ్యక్షుడు. నాకెందుకయ్యా ఈ అధ్యక్షుడు పదవులు? ఇప్పటికే ఆ సంగీత కళాశాలతో నానా అవస్థ పడుతున్నాను. కావలిస్తే మీకు మరో విధంగా ఏ విధంగా సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన పంట పడింది. రాధ నాకేమవుతుంది? అదేమిట్రా? అది లేదు ఇది లేదు. రాధ నాకేమవుతుందో చెప్పు. ఏమవుతుంది? ఇప్పుడు చేసుకుంటే పెళ్ళ అవుతుంది. అవునా? నా కాబోయే భార్య నా ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేసుకోవాలా అక్కర్లేదా? తప్పకుండా చేసుకోవాలి. అయితే రాధ వేణు దగ్గర సంగీత సాధన చేయాలి. అదేం కోరికరా? చేసిన చాలే. నోనో, ఆమె సంగీతం అంతు తేల్చుకోవాలి. నా కాబోయే భార్య ఎప్పుడు ఎక్కడా ఓడిపోవడం అంటూ జరగకూడదు.
నమస్కారం అండి. రామయ్యరా కూర్చో. మా ఆనందం ఏమంటున్నాడు తెలుసా? ఏమిటండి? మా రాధ నీ దగ్గర సంగీతం సాధన చేయాలట, సంగీతం అంతుకు అనుకోవాలట. అది మావాడి కోరిక. నా కోరికే కాదు, రాధ కోరిక కూడా అదే. కావాలంటే అడగండి. ఏమా రాధా? అవును నాన్న, నేర్చుకున్నది చాలదనే అసంతృప్తి, ఇంకా ఏదో సాధించాలనే ఆశ కలుగుతోంది నాన్న. కలిమి విషయంలో తృప్తి, కళ విషయంలో అసంతృప్తి ఉండడం మంచి లక్షణం. అయితే శిష్యరికానికి ఒప్పుకున్నట్టేగా? సంతోషంగా. అయితే ఇంకే విజయవాడ వెళ్ళగానే మంచి రోజు చూసి ప్రారంభిద్దాం. అలాగేనండి, వస్తాను. థ్యాంక్ యూ అండి. అట్లాగండి, నమస్కారం. కృష్ణార్జునులు ఇద్దరు ఎగనామం వేశారు, నాటకం వాయిదా వేసుకోమన్నారు. అమ్మో, బ్రహ్మాండం! మన పెద్దవాళ్ళలో బ్రహ్మాండంగా పబ్లిసిటీ జరిగిపోతుంది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా మన నాటకం కబురు. ప్రాణేశ్వరి, లక్కేశ్వరి, మన ఇంటిలో ఇన్ని మంచములు పరుపులు ఉండగా మదీయ జననీ జనకులు నేల మీద నిద్రించుకుంటుంది ఎలా? జననీ జనకులే కాదు నాథ, శంకరయ్య గారు కూడా నిద్రించడం లేదు, మూర్తపోయారు. మూర్తపోయారు? మరణించలేదు కదా? అమ్మయ్య, బ్రతికే ఉన్నారు. ఏమిటి ఉపద్రవం? కొంప మునిగిపోయింది. ఏమండి, నేను మంచి సలహా చెప్తాను, వింటారు? చచ్చినట్టుంటాను. ఏమిటి చెప్పండి. కృష్ణార్జునుల కోసం పోవాలా? ఆగి తీరాలి. కృష్ణార్జునులు లేకపోతే నాటకమే లేదే. ఆ కృష్ణుడి వేషం ఏదో నేనే వేస్తాను, మీరు అర్జునుడు అయిపోండి. మన ఇద్దరం కలిసి నాటకం సాయం పెట్టేద్దాం. నువ్వా? సాక్షాత్తు శ్రీకృష్ణ అవుతారని జనం మాత్రం చూడలే. ఐడియా. చిక్కు చిక్కు చిక్కింది. చిక్కు, ఈ చిక్కు నువ్వే విడదీయాలరా. అదెంత పని అన్న, బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించాను. ఇదే ఊరు విజయవాడ. కరెక్ట్. విజయవాడ దేనికి ప్రసిద్ధి? ఎండలకు కాదు, కొండలకు కూడా. ఫాదర్, అలనాడు కైకేయి దశరథుడికి వరం ఇచ్చినట్లు, దశరథుడే కైకేయికి వరం ఇచ్చినట్లు కొండలరావు గారు మీకు వరం ఇచ్చారు. ఎవరు? మీసారాయన. జ్ఞాపకం ఉందా? అయితే అదే ఆ వరం ఉపయోగించుకో. నాకు అదే రాధమ్మ చేత కృష్ణుడి వేషం వేయిస్తే వెంటనే వెళ్ళి అడుగుతాను. కాదు నాన్న, అమ్మ వెళ్తేనే ఆ కొండ కదులుతుంది. నువ్వు వెళ్ళి అర్జునుడి సంగతి చూడు. అర్జునుడా? నాన్న, ఏమిటి పోజు? నాకు అర్థం కావట్లా. అయ్యా చిక్కేశ్వరరావు గారు. ఏమిటి పోజు? పోజు కాదు, తపస్సు. ఒంటి కాలు మీద తపస్సు. మేము అడిగింది సరైన నాలి, అడుగు కింద మోపాలి. సరే అన్నాం, అడుగు కింద మోపు. అయ్యా, మా గయోపాకి నాటకం ఎలా అయినా తమరు గట్టెక్కించాలి. ఏముంది, కృష్ణుడు వేషం వేయడానికి నేను రెడీ. మరి అర్జునుడు? కుమారి కాంతం. లేదు బాబు, నేను కుమారి కాదు, శ్రీమతిని. మీ వేషాలు నాటకాలు తర్వాత గాని ముందు అమ్మాయి రాధ చేత కృష్ణుడి వేషం వేయించండి, నాకు చూడాలని ఉంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. అయితే నేను అర్జునుడు అబ్బాయి. అర్జునుడా? అర్జునుడా? కాస్త ఓపిక పట్టండి, మనం దుర్జంది వేద్దాం. కరెక్ట్, మనం ఏది కాదో అది వేస్తేనే యాక్టింగ్ స్కోప్. ఏమ్మా, అమ్మగారు ఏదో కృష్ణుడి వేషం చూడాలని ఆశపడుతున్నారు, నాన్నగారేమో లోపల మురిసిపోతున్నారు. మీరు తప్పక వేస్తారనే ఉద్యమంతోనే మన వేణుగారిని అర్జునుడి వేషానికి ఒప్పించాం. ఏమిటి, వేణుగారు ఒప్పుకున్నారా? అందుకనే ఆయనకి తగిన కృష్ణుడి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. వండర్ఫుల్, వండర్ఫుల్ కాంబినేషన్. ఒప్పుకొని తీరాల్సిందే, రాధ కృష్ణుడు వేయాల్సిందే. ఏమంటావు మామయ్య? నేను మాత్రం కాదంటారా? సంతోషం.